ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హలో ఆల్, వెల్కమ్ టు 24/7. ఎస్, ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. డాన్సర్, యాక్టర్, అలాగే మంచి హస్బెండ్ కూడా ఆయన. సో మీ అందరికీ నేను చెప్పను, డైరెక్ట్ గా చూపిస్తాను అనమాట. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. డైరెక్ట్ గా చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. హలో విక్రమాదిత్య గారు, బాగున్నారు? హలో, హౌ ఆర్ యు? బాగున్నావా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగుంటాను హ్యాపీగా. మరి పాపని ఏం అంటే ఎలా, డాక్టరా, యాక్టరా, లేకపోతే ఇంజనీరా? తనకి ఏం అవ్వాలని అనుకుంటే అది చేస్తాం. లక్కీగా తనకి మాకు ఇష్టమైన ఫీల్డ్, మేము ఉన్న ఫీల్డ్, తనకి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. Super. డెఫినెట్ గా శుభ్రంగా ఎంకరేజ్ చేస్తాం. సూపర్. అందరికి మీలాంటి ఫాదర్సే ఉండాలి. ఎందుకంటే లైక్ మీ బాండింగ్ చూసి ఒక్కొక్కసారి నాకు జెలస్ వస్తుంది అనమాట. ఓ మై గాడ్, ఎంత బాగుంటున్నారు ఇల్లు అన్నట్టు ఉంటుంది అనమాట. అయ్యో. సో ఇంకా అంటే లైక్ నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు కొత్తగా సీరియల్ చేస్తున్నాం. ఆ సీరియల్ నేను శ్రీవాణి రియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్స్, ఇప్పుడు రీల్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేస్తాం. ఓ ఫీల్ బాగుంటుంది కదా. ఏమండ శ్రీమతి గారని జెమిని టీవీలో వస్తుంది. అచ్చా అచ్చా. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఆ ఒక్క సీరియలే చేస్తున్నారు. శ్రీవాణి శతమానం భవతి కంటిన్యూస్ చేస్తుంది. ఓకే ఓకే. సో లైక్ అంటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? లైక్ నేను చెప్పాను కదా, గో విత్ ఫ్లో, ఏది వస్తే చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఎక్కడ చెప్పదు ఒకటి చెప్పాలి. అంటే నేను ఎంత పాజిటివ్ గా అనేది తీసుకుంటానని ఇప్పుడే నుంచి కాదు, నా చిన్న 8th క్లాస్ నుంచి గురించి చెప్పాను కదా నేను. అలా నేను యాక్చువల్ గా నాకు సినిమాల్లో యాక్టర్ అవ్వాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నేను 2001లో యాక్టింగ్ నేర్చుకోగానే 2002లో ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాను. ఎవరు చెప్పారు ఇలా సెకండ్ హీరో వేషం ఉందంటే, హీరో కాదు అప్పుడు, ఇంకా నేను పొట్టిగా సన్నగా ఉండేవాడిని, కొంచెం క్యూట్గా ఉండేవాడిని. ఆబ్వియస్గా ఇంకా ఎక్స్పెక్ట్ చేయం కదా. వెళ్తే వాళ్ళు ఏదో మరి నేను చిన్న అయిపోతానని ఏదో ఒకటి, సరే అమ్మ వేరే క్యారెక్టర్ ఉందంటే హ్యాపీగా 1 month రెగ్యులర్ వెళ్ళేటోడు అనమాట. ఆర్టీసీ క్రాస్ నుంచి యాక్టివ్గా నడుపుకుంటూ ఫిలిం నగర్ వాళ్ళ ఆఫీస్ దాకా రోజు వెళ్ళడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, వెళ్ళడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, వెళ్ళడం, కూర్చొని వెళ్ళిపోవడం. 1 month తర్వాత షూటింగ్ అని పిలిచారు. ఇంకా మేఘాల మీద అమ్మ నాన్న అయిపోయింది, కొట్టేశానని చెప్పి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గర నా బండి పెట్టేసి బస్ ఎక్కిచ్చారు. షూటింగ్కి వెళ్ళాం. ఈ డ్రెస్ వేసుకోండి అన్నారు. ఒక సాంగ్లో వెనకాల సైడ్ డాన్సర్ నుంచోబెట్టారు. అంటే బేసికల్ డాన్సర్ని కదా, నేను మంచి డాన్సర్. సో దాన్ని పాజిటివ్గా తీసుకున్నా. కానీ నాకు క్యారెక్టర్ అని చెప్పి ఒక స్టెప్ చేయించి కూర్చోమన్నారు. అప్పుడు నేను బాధపడి అలా వచ్చేసి బయట పారిపోయి నా బండి తీసుకొని అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. నో, మనం సినిమాల కోసం అలా చేయకూడదు, మనకి లైఫ్లో ఏది వస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అప్పుడు ఫిక్స్ అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కటి ఉంటుంది. నిజంగా అలానే పడి ఉంటే వచ్చేదేమో, కానీ నేను బాగా హర్ట్ అయ్యాను. అంటే నేను వెయిటింగ్ అంటే ఆ చిన్న వయసులో ఆ మనసుకి నేను బాగా హర్ట్ అయ్యాను అనమాట. ఓహో, మనం ఎందుకు అసలు, మనం ఏమవుదాం అనుకున్నాం ఆల్రెడీ రాస్తుంటది అన్నం. మంచి తర్వాత సీరియల్ చేశాను, పెద్ద షో యాంకరింగ్ చేశాను. అలానే 2012లో నన్ను నేను పెద్ద సెల్లుడి ముందు చూసుకునే కోరిక కూడా తీరిపోయింది అనమాట. దిల్దార్ నాయక్ అని బంజారా సినిమా, ఫస్ట్ బంజారా థియేటర్ మూవీ, నన్ను నేనే హీరో, పెద్ద థియేటర్కి వెళ్ళి చూసుకున్నాం. దేవరకొండ మహబాద్ రిలీజ్ అయింది. అలా ఆ కోరిక తీరిపోయింది. ఓకే. అంటే ఇంకొకటి, మీరు అంటే రావడమే ఇండస్ట్రీలోకి డాన్సర్ అన్నట్టు వచ్చారు. అంటే ఎందుకు ట్రై చేయలేదు మూవీస్ లో కానీ? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఫస్ట్ అలా అవగానే ఇంకా యాక్టింగ్ అసలు నాకు అంటే చాలా ఇష్టపడి నేర్చుకున్నారు కదా డాన్స్ అనేది. డాన్స్ ఓకే, డాన్స్ చాలా ఆల్బమ్స్ చేశాను నేను. జానపద ఆల్బమ్స్ చాలా కొరియోగ్రఫీ చేశాను, అయ్యా అవి చేశాను. నాకేం రిగ్రెట్ లేదు. కానీ మూవీ యాక్టర్ అవ్వాలన్న ఇది నాకు ఆ 2001లో అందుకు నేను అదే చెప్తున్నా, బాధపడలేదు అనమాట. సో మనకు లేదేమో అనుకున్నాను, కానీ మళ్ళీ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా షార్ట్ కట్ అనే మూవీ కూడా చేశాను, అది థియేటర్లో చూసుకున్నా. ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేశాను. సో మీరు అంటే ప్రొడక్షన్ ఎప్పుడైనా స్టార్ట్ చేయడం? చేశాను కదా, జెమినీలో పెద్ద షో ప్రొడ్యూస్ చేసాం, కేవ్ కబడ్డీ అని. మరి ఎందుకు మళ్ళీ ఆపేయడం? ఇది కూడా ఆ జర్నీలో చెప్పకూడదు, మా మిసెస్ కి శ్రీవానికి మైగ్రేన్ వచ్చేసింది అనమాట. అది అలాంటి జర్నీ. నేను కొంచెం గట్టి ఇది కాబట్టి చాలా భరించాను. అదేంటంటే ప్లస్ జనానికి ఉపయోగం ఉండదు, అది నీకు ఉపయోగం ఉండదు. సో అంటే అంటే చెప్పడం ఇష్టమా ఇష్టం లేదని కాదు, అది యూజ్ లేదనమాట, ఎవరికి యూజ్ లేదు. అంటే ఒక 4 months జర్నీ నాకు రోజు ఫ్రస్ట్రేషన్, టెన్షన్, శ్రీవానికి ఏమో మైగ్రేన్, అలా జరిగిందనమాట ఒక కొంతమంది వల్ల. అందుకని ఆ తర్వాత మళ్ళీ మేము ట్రై చేయలేదు. అంటే బేసికలీ పరిగెత్తరు దేనికోసం కూడా, వచ్చినప్పుడు చేసుకోవడం అంతే. అంత పెద్ద షో వచ్చింది రాత్రి. కేవ్ కబడ్డీ అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇండియాలో ఎవరు అటెంప్ట్ చేస్తుంటారు. 70 మంది ఫీమేల్ ఆర్టిస్టులని
10 జుట్లు కన్నా కలపొచ్చు కానీ 2 జడలను కలిపలే ఉంటాం కదా. అలా 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ అందులో అందరూ టాప్. ఓకే. నువ్వు యు నేమ్ తెలుగు టీవీ యాక్టర్స్ ఏ పేరని చెప్పు, అందులో ఉన్నారు అందరు వాళ్ళు. వాళ్ళందరినీ కలిపి ఒక షో సక్సెస్ఫుల్ గా చేశాను. ఓకే. అంటే బేసికలీ ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్తాము అది ఇది అన్నప్పుడు తొందరగా ఒప్పుకోరు కదా మీ ఇంట్లో? లేదు, మా నాన్న యాక్చువల్ చాలా స్ట్రిక్ట్ బాగా. బట్ నేను అందుకే బీకామ్ కంప్లీట్ చేసేదాకా వదలలేదు. తర్వాత నాకు ఈ ఫీల్డ్ ఇష్టం, ప్లస్ నాకు ఆపర్చునిటీ కూడా బాగా వస్తుంది కదా. నేను ఎప్పుడు బిజీగా ఉండేవాడిని. అవును. పెద్ద ఆన్లైన్ యాంకర్ చేశాను, సూపర్ డాన్సర్ అని చెప్పి జెమినీలో. అవును. తర్వాత ఆల్బమ్స్, అంటే ఏదైనా సరే అల్టిమేట్ గా మనకి ఎర్నింగే కదా. ఇంకేంటి. సూపర్. అంటే ఇప్పుడు మీ లవ్ దగ్గరికి వస్తే ఇంట్లో అసలు చెప్పలేదా? అంటే ఫ్యాంటసీ అని చెప్పారు, కనీసం ట్రై చేయలేదా చెప్పాలి? అదే అంటే కదా నాకు ఫ్యాంటసీ, నేను అది ఆనందించాలంటే చెప్పకూడదు కదా. చెప్పకూడదు అని చెప్పలేదా? అంటే ఒప్పుకుండే వాళ్ళే చెప్పుంటే పాపం వాళ్ళే. సో మీ మమ్మీ అమ్మగారు లైక్ సూపర్ సూపర్ మదర్, సూపర్ ఫాదర్. నాకు దేవుడు అంటే మా నాన్న, దేవత అంటే మా అమ్మ. ఆఫ్ కోర్స్ ఎవరికైనా సరే ఫస్ట్ గాడ్ వాళ్ళ మదర్ ఫాదర్ అవి ఉండాలని కోరుకుంటుంటాను అనమాట నేను. సూపర్ సూపర్ సూపర్. అండ్ కమింగ్ టు నందిని, మళ్ళీ చాలా సూపర్ యాక్టివ్ కిడ్. అంటే మీ యాక్టివ్నెస్ తనకు వచ్చిందా అని ఏంటి అసలు? అంత ఎంత యాక్టివ్ గా ఉంటదంటే మాట్లాడడం కూడా చాలా చక్కగా, అంటే ఎవరిని హర్ట్ చేయకుండా చక్కగా మాట్లాడుతుంది. అందుకే మనకి సైన్స్ జీన్స్ అంటారు కదా, డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే తల్లిదండ్రులు బట్టే పిల్లలు ఉంటారు ఆబ్వియస్ గా. సో లక్కీగా నేను శివన్ చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్, ఇద్దరం డాన్స్ చేసేవాళ్ళు. రెస్ట్రిక్ట్ చేస్తారన్న, అంటే బేబీ గర్ల్ కదా, లైక్ అమ్మాయి కాబట్టి ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు అలాంటి ఫాదర్స్ కాదు. సో ఏదైనా చేయి, తప్పు చేయకు. సో ఈ యాక్సిడెంట్ తర్వాత అంటే ఏమనిపించింది లైక్ మీకు? కొన్ని సంఘటనలు లైఫ్ లో గుర్తుండిపోతాయి, వీటి తర్వాత ఇలాగ చేయకూడదురా బాబు, ఇలాంటి మళ్ళీ రాకూడదు అని కొన్ని అనిపిస్తాయి కదా. మీరు ఆ సిచ్యువేషన్ లో మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ సిచ్యువేషన్ లో అంటే నా ఫీలింగ్ ఏమనిపిస్తుంటే, అదే అనుకున్నాం కానీ చేయవచ్చు చేయకపోవచ్చు అనుకో ఫ్యూచర్ లో. శివాని ఇంకా మన ముగ్గురు ఎప్పుడు కలిసి ప్రయాణం చేయకూడదు. మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక ఫ్లైట్, నేను ఒక ఫ్లైట్, నేను ఒక ఫ్లైట్, అలా వెళ్దాం. అంటే అలా అనిపించింది అనమాట నా ఆ ఫీలింగ్. అంటే ఒకటే ఏమనిపించింది అంటే మన ముగ్గురు నిజంగా ఒకటే వెహికల్ ఉండి ఏదైనా అయితే మన ఫ్యామిలీ మొత్తం అయిపోతే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇది ఆ టైంలో వచ్చిన ఫీలింగ్. ప్రాక్టికల్ ఉంటది లేదు తెలియదు. ఆబ్వియస్ గా ఎక్కడికైనా బ్యాంకాక్ ఎక్కడికైనా సరే కమాన్ శివాని వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్ అనుభూతి చేస్తుంది. కానీ ట్రిప్పులు కూడా చాలా బాగా చేస్తారన్న, ఎవ్రీ మంత్ ట్రిప్ ఉంటది కాబట్టి అదే కొంచెం భయపడ్డా అనమాట అప్పుడు. అలా ఏంటి అలా వెళ్దామా అని. తర్వాత ఏంటి అంత ఎట్లా వెళ్ళినా సరే. ఓకే. అసలు అంటే లైక్ ట్రిప్పులు చాలా బాగా చేస్తారు మీరు. అంటే మీ ముగ్గురికి కూడా జర్నీ అంటే ఇష్టమా? పాపకి ఎలా సెట్ అవుతుంది? హాలిడేస్ అయి ఉండవు కదా. తనకి పట్టించుకోదు కదా. జర్నీ అని పేరు చూస్తే పక్కన పెట్టేస్తుంది. ఓకే. మీరు ఒప్పుకుంటారా? అంటే లైక్ స్కూల్ కాలేజ్ మేము ఆమెని ఫస్ట్ ర్యాంక్ రా అలాంటి పేరెంట్స్ కాదు నేను అంటుంది. అలాంటి పేరెంట్స్ తప్పని కూడా కాదు. నేను అదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒక దాంట్లో మా పాపకి 50% వచ్చినందుకు ఐఫోన్ కొనిచ్చాం. అయితే కొన్ని నెగిటివ్ కమెంట్లు పెడితే మనం చూస్తుంటాను, నేను ఎంజాయ్ చేస్తుంటాను. నెగిటివ్ కమెంట్స్ పెడుతుంటే వాళ్ళందరినీ రిప్లై ఇస్తాను అనమాట. శివ అని అంటది వదిలేయండి ఎందుకంటే అంటే నాకు టైం పాస్ చేయను, తొందర పడుకుని పోతావు, నాకు నిద్ర రాదు రాత్రి, వాళ్ళందరికీ రిప్లై ఇస్తుంటా. మీ వీడియో చెడుపుతున్నారు మీ పాపని, మీ కూతురు. అయ్యో నేను ఏమంటుందండి, అందరి తల్లిదండ్రులు ఇలా ఉండొద్దని చెప్పట్లేదు. నా కూతురు నేను ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆర్టిస్ట్ అవడానికి 50% చాలు మార్క్స్. తనకి నేను సెల్ ఫోన్ ఇచ్చాను. మీ పిల్లలు మీరు ఆర్టిస్ట్ చేయాలనుకోవట్లేదు కదా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేసుకుంటున్నారు. డెఫినెట్ గా మీ పాపకి 90% రావాలని కోరుకోండి, కొట్టండి. మీరు 90% వస్తే ఇప్పియండి సెల్ ఫోన్. నేను ఇప్పించాను కదని చెప్పి మిమ్మల్ని మారమని చెప్పట్లేదు. ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు, ఎవరి పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి అది చేస్తాం.